నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. ఒకప్పుడు యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ఆ పారిపోతున్న సమయంలోనే దేవుని భీకర కార్యములను చూస్తున్నాడు. ఆ దైవం నుండి తప్పించుకోలేననుకున్నాడు. అందుకే యోనా అంటున్నాడు, నన్ను బట్టియే ఈ తుఫాను మీ మీదికి వచ్చినది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి అని ధైర్యముతో చావడానికి సిద్ధమయ్యాడు. ఎందుకనగా దేవుణ్ణి, ఆయన కార్యములను గుర్తు చేసుకున్నాడు. దేవుని చేతిలో నుండి ఎవ్వరము తప్పించుకోలేమనుకున్నాడు. నినివే వెళ్ళడం కంటే చనిపోవడం మంచిదనుకున్నాడు. నన్ను ఎత్తి సముద్రములో వేయండి, తుఫాను నిమ్మలించునని వారితో చెప్పినాడు. నిజమే, దేవుని నుండి ఎవరైనా దాగలరా? లేదు, ఎవ్వరం కూడా ఎప్పుడు కూడా దాగలేం. ఓడలోని వారు మేము ఏమి చేయవలను అని అన్నారు. యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను అని గ్రహించుకున్నాడు. చావును సహితము ఎదుర్కోవడానికి తీర్మానించుకున్నాడు. దేవుని ప్రణాళిక బహు గొప్పది. మనమందరి జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మన ద్వారా చేయించాల్సిన కార్యము ఆయన చిత్తానుసారంగా జరిగించినట్లు వాడుకుంటాడు. మనము సిద్ధంగా ఉన్నచో సరి అయిన రీతిలో వాడుకుంగాక. ఆమేన్.